నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే దళిత వ్యక్తి మృతి చెందిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు వైసీపీ ఇప్పటి వరకు నానా రకాల ప్రయత్నాలు చేసింది. అవేవి సఫలీకృతం కాకపోవడంతో ఇప్పుడు ఏకంగా క్వాష్ పిటిషన్ అంటూ హైకోర్టుకే వెళ్ళింది. ఇదిలా ఉంటే మార్నింగ్ ఆయన కారును కూడా పోలీసులు సీజ్ చేసిన నేపథ్యంలో వైసీపీ మరొక వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. పోలీసుల వైఫల్యం వల్ల, ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా ఈరోజు వాళ్ళ కార్యకర్తలతో, నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక మొత్తంగా మరి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలు ఎంత మేరకు నమ్మే అవకాశం ఉంది? మరి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన తర్వాత మరి ఆయన కూడా ఏమైనా అరెస్ట్ చేయబోతున్నారా అన్న చర్చ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, 4-5 days ఏమో చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు ఒక వ్యక్తి మృతి చెందాడు, ఆ మృతి చెందితే ఎక్కడో చెందాడు, మేము డబ్బులు ఇచ్చేసాం, ఇంకా మాకేం సంబంధం లేదు అన్నట్టు ఈ వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి దీన్ని పక్కదోవ పట్టించేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా వైసీపీ చేసింది. ఈరోజు క్వాష్ పిటిషన్ అంటూ వెళ్ళింది. మరి ఏఐ వీడియోని వాళ్ళే అన్నారు, ఈరోజు క్వాష్ కోసం కూడా వాళ్ళే వెళ్ళారు. ఓవరాల్గా అయితే వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే పోలీసుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది, మా తప్పేమీ లేదు దీనిలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? పోలీసుల వైఫల్యం అని ఎప్పుడు చెప్పచ్చు అంటే, మనం పోలీసులు చెప్పింది పాటిస్తే అప్పుడు చెప్పచ్చు. పోలీసులు స్పష్టంగా చెప్పారు, అయ్యా నువ్వు రావద్దు, ఇన్ని వాహనాలు, ఇంతమంది ఈ లంపెన్ ఎలిమెంట్స్ని వేసుకొని నువ్వు రావద్దు, రావటానికి వీల్లేదు అని చెబితే విన్నాడా జగన్మోహన్ రెడ్డి? వినలేదు కదా. వినకుండా దండయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళాడు. దండయాత్ర ఎందుకు ఇప్పుడు? అంటే దండయాత్ర చేయాల్సినంత అవసరమే ఉంది? పోనీ నీ మీద నువ్వు ఏదన్నా ఒక బాధితుడిని పరామర్శించడానికి ఏమన్నా వెళ్తున్నావా? లేదు ప్రభుత్వ దాష్టీకంతో ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నది వాడు నీ మీద నువ్వు గెలుస్తావని బెట్టింగులు కాసి సంవత్సరం కిందట ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోతున్నావు. నువ్వేదో పెద్ద ఇదిలాగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి వెళ్తుంటే నేనెవరో అడ్డుకుంటున్నట్టు నువ్వు ఫీల్ అయ్యి పోలీసులు వచ్చి అంత పోవద్దయ్యా, అట్లా పోవద్దు అని చెప్పి చెబితే వినకుండా వెళ్ళిపోయి దారుణమైన ఆరోపణలు చేసుకుంటూ, అంటే మనుషుల్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా మొత్తం టోటల్ సింగయ్యతో పాటు ఇంకొక ఇద్దరు చనిపోయారు. అసలు మొత్తం అంటే ముగ్గురిని చంపేశాడు ఒక్క పర్యటన. పనికిమాలిన వాడెవడో ఆ బెట్టింగుల్లో కాచి ఓడిపోయిన వాడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనే ఒక పనికిమాలిన కార్యక్రమానికి వెళ్తూ ముగ్గురిని చంపుకుంటూ తొక్కుకుంటూ పోయాడు. ఈ తొక్కుకుంటూ పోయి ఇంతమందిని ముగ్గురిని చంపిన తర్వాత అతనిలో ఏమన్నా పశ్చాత్తాపం కనపడుతుందా అంటే, అసలు పశ్చాత్తాపం మాట పక్కన పెట్టి ఏమాత్రం ఒక నైతిక బాధ్యత అనేది, నైతిక బాధ్యత అంటే పాపం వాళ్ళకి తెలియదు, సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నైతిక బాధ్యత అంటే అదేదో అనుకుంటారు, అదేదో మనకు సంబంధించింది కాదనుకుంటారు. అందుకని సిగ్గు, శరం అన్న పదాలు వాడుతున్నా నేను. అవి కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, రోజా మళ్ళీ ఇవాళ ఒక మాట్లాడింది. అసలు మీరు ఇచ్చిన వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో, సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయి కారు, బ్లాక్ కారు డోరు కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? అసలు ఈమె మంత్రిగా ఎట్లా పనిచేసింది, ఏమన్నా అర్థం ఉందా? నువ్వు వాస్తవంగా అంతకు ముందర ఏం చెప్పావు? ఏఐ జనరేటెడ్ వీడియో అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నీకు అసలు ఆ వీడియో మొత్తం కట్ అండ్ పేస్ట్ అంటున్నావు. అంటే మొన్న ఏఐ జనరేటెడ్ అన్నావు కదా,
మరి వాళ్ళ కట్ అండ్ పేస్ట్ అంటున్నావు. అంటే నీకేమన్నా అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? నీకు అసలు సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? ఒక దళితుడిని కారు కింద వేసి తొక్కి అవతల పడేసి పోతే నీకు బాధ్యత ఏమన్నా ఉందా? నువ్వు ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా నీకు అసలు నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్తున్నావు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? ఏం చెప్తున్నాడు? పోలీసులను కూడా తప్పుదో పట్టించి పోలీసులకి తప్పుడు సమాచారాన్ని పంపించి ఆ ఎస్పీతో కూడా అబద్ధం చెప్పించి ఇదే వీడియోలో రోజా చెబుతుంది మొత్తం ఎస్పీని మేనేజ్ చేశారు. ఎస్పీని ఎవరు మేనేజ్ చేశారు? సర్వశ్రేష్ఠ త్రిపాఠికి అయితే లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇతను చేస్తాడని కూడా మొన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి నాలిక అదేమో తాటి మట్ట అంటారు, ఎటు పడితే అటు తిరుగుతుంది. వాళ్ళకేముంది? వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కానీ గుంటూరు ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఆ గుంటూరు ఎస్పీకి ఈ సమాచారాన్ని ఇచ్చింది ఎవరు? దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. తలసిల రఘురాము ఎంతమంది పోలీసులను మేనేజ్ చేశాడు? అసలు తలసిల రఘురాము ఎందుకు మేనేజ్ చేశాడు? కారణం ఏంటి? జగన్ కింద ఆ సింగయ్య పడకపోతే అతను ఇంత తాపత్రయపడి పోలీసుల్ని మేనేజ్ చేయటం ఎందుకు? మామూలు ఇన్సిడెంట్ వేరే ఇన్సిడెంట్ అయితే నువ్వు పోలీసుల్ని మేనేజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేసావు? సాక్షి లైవ్ ఆపేశారు. ఆ రష్లో ఇంకా అసలు నిలబడే పరిస్థితి లేదు. ఇక్కడ వీడియోలు ఎవరు తీస్తారులే అని కూడా వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇది ఎలాగో బయటికి రాదు అని ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. కరెక్ట్ చెప్పారు మీరు. సాక్షి కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నారు. లైవ్ టెలికాస్ట్ ఇస్తూ మరి జగనన్న వీరంగాన్ని చూడాలి కదా. ఆ గంజాయి బ్యాచ్ జగనన్న కారు బానెట్ మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తున్నది చూపించాలి కదా. జగన్ మరి అంత ముందర పొదిల్లో ఒక గంజాయి తాగినోడు పోలీసు జీప్ ఎక్కి డ్యాన్స్ వేసింది అవన్నీ చూపించావు కదా. మరి సింగయ్య కారు కింద ఉంటే, జగన్ కారు కింద ఉంటే నువ్వు లైవ్ కట్ చేస్తావు. అంటే ఇటువంటి పనులన్నీ చేసి పోలీసులకి తప్పుడు సమాచారాన్ని పంపించి అది ఎస్పీ చెప్పేలాగా ప్లాన్ చేసుకొని ఇదంతా ఎట్లా ప్లాన్ చేసావు? అది కూడా ఎంక్వైరీ అవుతుంది, ఎంక్వైరీలోకి వస్తుంది. ఇది కూడా ఈ ఆస్పెక్ట్ కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున ఇది జగన్ కారు కింద పడి అతను చనిపోయాడు అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కారు సీజ్ చేసేసారు. కారు సీజింగ్ దాకా రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. నేను చాలా పెద్ద నాయకుడిని, నా దాకా వచ్చి నా కారు సీజ్ చేసే ధైర్యం ఈ పోలీసులకు ఉందా అని అనుకున్నాడు. రాత్రి పట్టుకుపోయారు, కారు పట్టుకుపోయిన తర్వాత అందులో అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది మొత్తం అంత తేలుతుంది. ఇప్పుడు అందుకని కోర్టుకు వెళ్తున్నాడు. అసలు ఈ కేసు నన్ను ఎందుకు పెట్టారు అంటే, నువ్వు డ్రైవరు, ఆ డ్రైవర్ ఎవరు? నీ డ్రైవరే కదా. ఏం చెప్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు సంబంధం లేదంటాడు. ఆ చచ్చిపోయిన సింగయ్య మాకు సంబంధం లేదు, మాకు ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వాడిని అరెస్ట్ చేస్తే ఆడికి మాకు సంబంధం లేదంటారు. ఇట్లా ఎంతమందిని డిజోన్ చేసుకుంటావు? రోజా నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నిన్ను కూడా డిజోన్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. చూసుకో ఒక్కసారి, వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని డిజోన్ చేసుకుంటూ పోతుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అడ్డం వచ్చిన వాడికి ఇటు వెనుపోటు పోవడం, వాడిని పక్కకి తోయటం, ఇది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం. ఇది మొత్తం ఇట్ ఈజ్ ఎవిడెంట్. ఇక్కడ మొత్తం జరుగుతున్న కార్యక్రమం అంతా అదే. ఈ నేరం నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం సాధ్యమయ్యే పని కాదు. రైట్ సార్, గతంలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చూసాం, ఇదే స్టాంపేడ్ జరిగిందని చెప్పి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాహనం కింద పడ్డారు అని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. సో అందుమూలంగానే ఈరోజు పోలీసులు వెళ్ళి ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. అండ్ ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన తీసుకోలేదు, లేలాపిరెడ్డి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉండబోతుందంటారా? అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం ఏమన్నా అల్లు అర్జున్కు చుట్టమా, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కావడానికి? చట్టం ఎవరికి చుట్టం కాదనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఎప్పుడు జరిగింది? అది కూడా ఒక వారం రోజుల తర్వాత జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సుదర్శన్ థియేటర్ దగ్గర తొక్కిసలాట. అదేంటి,
అల్లు అర్జున్ వాహనమేమి వాళ్ళ మీదకి వెళ్ళా, వాళ్ళ అల్లు అర్జున్ కారు టైర్ల కింద వాడేమీ నలిగి చనిపోలేదు, అది తొక్కిసలాట. అతనేంటి సినిమా చూడటానికి వచ్చారు, ఆయన సినిమా చూడటానికి రావడం వల్ల ఆయన అభిమానులంతా అక్కడ విపరీతంగా పోగయ్యారు. ఆయన అమానవీయంగా వ్యవహరించాడనేది అప్పట్లో జనంలో చర్చ. ఏది కనీసం ఆగలేదని, ఆ కుటుంబాన్ని ఆదుకోలేదని, ఆయనంతటా ఆయన వెళ్ళిపోయాడని ఏదేదో జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, తర్వాత ఆ కుటుంబాన్ని ఏదో ఆదుకున్నారు. ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా, తన వాహనం కిందే పడి చనిపోయాడని జగన్ ఒప్పుకున్నప్పుడు మరి రోజా ఇదెందుకు? ఈ ఏఐ వీడియో అంటాం ఏంటి, ఫేక్ వీడియో అంటాం ఏంటి, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీడియో అంటాం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆయన ట్వీట్లోనే ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం కాదు సార్, ఈ రోజు వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇంకొక మాట ఏమన్నారంటే, ఆ వ్యక్తిని టీడీపీ గుండాలు వచ్చి కారు కింద ఆ వ్యక్తిని కావాలని తోసేశారు, కావాలనే కదా మరి టీడీపీ కార్యకర్త ఆ ప్లకార్డు పట్టుకున్నారు, వాళ్ళ మనిషి అయినప్పుడు దీంట్లో కూడా టీడీపీ గుండాలు ఉన్నారు, వాళ్ళు కావాలనే కారు కిందకు తోశారు అంటున్నారు. ఎందుకు అక్కడ చంద్రబాబుని పెడితే పోయేదిగా, లొకేషన్ పెడితే వాళ్ళిద్దరూ కలిసి తోశారు, అప్పుడనే టైర్ కింద పడ్డాడు. ఎందుకంటే మరి వివేకానంద రెడ్డిని చంపారు, చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టారు. సొంత బాబాయిని వాళ్లే చంపుకొని చంద్రబాబు చంపించాడని ఆయన చేతిలో గొడ్డలు పెట్టిన వాళ్ళకి ఇదంతా లెక్క. ఈ మాట అంటే పోయేది, ఐడియా వచ్చి ఉండదు. బహుశా మరి నువ్వు అన్నావు కదా, ఇప్పుడు తర్వాత ఏమైనా ఐడియా వచ్చి మరి రేపు పొద్దున్న నుంచి బిగిన్ చేస్తారేమో. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అతను ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ట్వీట్లో స్పష్టంగా పేర్కొన్నాడు, నేను రెంటపాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ దురదృష్టకర సంఘటన గురించి మా వాళ్ళు నాకు చెప్పారు. అప్పుడు దాకా చెప్పలేదా? మొత్తం ఊరంతా ఏకమై అసలు ఛానల్స్ అన్నీ దీని గురించి వస్తుంటే ఎవరు చెప్పకపోవడం ఏంటి? అదొక బ్లండర్, అదొక అబద్ధం. సరే, వెంటనే నేను మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది, మర్నాడు కూడా వెళ్ళమని చెప్పాను. నా బాధ్యతగా 10 లక్షలు ఏమో మా కార్యకర్త కాబట్టి ఆదుకోమని ప్రకటించమని చెప్పాను. అంటే తను బాధ్యత వహించానని అతను చెప్తుంటే వీళ్ళు అసలు మాకు దానికి సంఘటనకి సంబంధం లేదంటే, తెలుగుదేశం వాళ్ళే తోశారంటే ఇంకా దీనికి ఎక్కడ? ఈరోజు క్వాష్ పిటిషన్ వేశారు, అది రేపు పొద్దున గురువారానికో ఏమో వాయిదా పడింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాళ్ళల్లో మొన్న కూడా క్వాష్ పిటిషన్ కొంతమంది వేశారు, పేర్ని నాని, లేకపోతే ఈమెవరు విడుదల రజని, అతను ఆ పిఏ నాగేశ్వర రెడ్డి, వాళ్ళు కూడా. ఇక్కడ జరిగింది దారుణం, కిరాతకం, రాక్షసంగా ప్రవర్తించారు. ఏది సింగయ్య ఇవాళ నేనేమనుకున్నానంటే, చిన్నప్పుడు ఒక కథ ఏదో చదివాము, సత్యమూర్తి గారికి కూడా తెలుసు. ఒక చక్రవర్తి ఏంటి, కొడుకు యువరాజు రథం దోలుకుంటూ వెళ్తుంటాడు, ఇట్లాగే మామూలు స్పీడ్గా పోవడం అనమాట. ఆ రథం కింద పడి చనిపోతాడు బిడ్డ. ఆ బిడ్డను తీసుకుని ఆ తల్లి వచ్చి ఆ చక్రవర్తి ఆ కోట దగ్గర ఏదో బెల్ ఉంటుంది, గంట కొట్టుది, న్యాయం చేయమని అడుగు. సేమ్ శిక్ష తన బిడ్డకు విధించమని ఆ చక్రవర్తి తీర్పిస్తాడు. తన బిడ్డను కూడా అదే రథం కింద తొక్కమంటాడు. అది అప్పటి కాలం, మొరల్స్ అలా ఉన్నాయి. అంటే బాధితుడికి న్యాయం చేయడానికి ఇన్స్టెంట్ జస్టిస్ ఏంటంటే అప్పట్లో ఆ చోళ రాజులో ఎవరో అనుకుంటా. ఇక్కడ మనం అది కోరుకోవట్లేదు. నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో అయితే ఆ తల్లిని కూడా పడేసి తొక్కండి అంటారు. వచ్చి ధర్మగంట కొడుతుందా, ఎంత ధైర్యం ఉండాలి, నన్ను నిద్ర లేపుతుందా అని తల్లిని కూడా వేసి తొక్కమంటాడు రథం కింద. అంటే అసలు మారిన కాలమాన పరిస్థితులను బట్టి ధర్మం ఎలా మారింది, న్యాయం ఎలా దుర్లభం అవుతోంది. ఈరోజు ఈ కుటుంబాలు 3 కుటుంబాలు ఇవాళ మరి కోల్పోయాయి, 3 ప్రాణాలు కోల్పోయారు, 3 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అతనిలో పశ్చాత్తాపం ఉంటుందేమో. నేను ఆ ట్వీట్ ఎలా ఇస్తాడని అనుకున్నానంటే, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను. వాళ్ళు ఏంటి, ప్లంబర్ అతను ఏదో సాధారణమైనటువంటి ఇది కాతే, ఇతని అభిమాని. పూలు చల్లడానికి వచ్చాడు, పూలు జల్లాడు, ఆ జల్లేవాడిని వీళ్ళే తోసేశారు, కారు టైర్ కింద పడ్డాడు, నలిగిపోయాడు. వీళ్ళు పోనిచ్చేశారు. తోయటం కూడా కాదండి, బాయినెట్ మీద వాడొచ్చి డ్యాన్స్ వేస్తున్నాడు, డ్రైవర్కి ఏం కనపట్టలేదు. ఈ ముసలాయతను పూలు జల్లుతూ ముందరకు వచ్చాడు, కార్ కింద పడ్డాడు. అతను ఆ డ్యాన్స్ వేసేవాడికేమో ఈయన సైడ్ బోర్డు మీద నుంచి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో వాడిని అక్కడే ఉంచాడు. ఎంతసేపు ఉన్నాడో తెలుసా వాడు బానెట్ మీద. అంటే ఇప్పటి వరకు ఆ డ్యాన్స్ వేసినాడు మీద కేసు పెట్టారా? ఈ కేసులో డ్యాన్స్ వేసినాడు పాత్ర ఏంటి? కారు బాయినెట్ మీద డ్యాన్స్ వేయడం, మరి అది ట్రాన్స్పోర్ట్ దీనికి ఉల్లంఘన కాదా?
అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆపలేదు అతన్ని? ఇప్పుడు ఇక్కడ A1 ఆ డ్రైవరు, A2 జగన్మోహన్ రెడ్డి వరుసనే A6 దాకా పెట్టినప్పుడు ఆ డ్యాన్స్ వేసినాడి మీద కూడా కేసు పెట్టాలి. ఏం కేసు పెడతాం సార్? మీరు భద్రత ఇవ్వకపోవడం వల్లే దాని మీద ఎగి కూర్చున్నారు. మీరు భద్రత ఇవ్వకపోవడం వల్లే కదా చనిపోయారని జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సత్యమూర్తి గారు సమాధానం చెప్పారు. ఇందాక నువ్వు అడిగావు ఏమని, పోలీస్ ఫెయిల్యూర్ అంటున్నారు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారంటే ఎప్పుడు ఫెయిల్యూర్ అని అన్నారు? వాళ్ళ నిబంధనలు పాటిస్తే వాళ్ళు బాధ్యత వహిస్తారు, నిబంధనలు పాటించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, నీకు రెడ్ సిగ్నల్ చూపించాడు, నువ్వు ఆగాల అవసరం లేదా? పోతావు స్పీడ్గా, ఏం జరుగుతుంది? నేను హీరో లాగా ముందరికి వెళ్తానంటే ఎదురుగా వచ్చి కారు వచ్చి గుర్తుకుంటూ చచ్చిపోతుంది, చచ్చిపోతారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీస్ ఫెయిల్యూరా? చెప్పు. చెక్ పోస్ట్లో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ని అతిక్రమించి నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఎదురు వాహనం మీద పడి చనిపోతే, ఇక్కడ పోలీస్ నీకేమని చెప్పింది? 3 వాహనాలు అంది, 100 మందే వెళ్ళండి అంది. తర్వాత వీళ్ళు అడిగితే 10 వాహనాలు 11 వాహనాలకు అనుమతి ఇచ్చారు. కానీ మీరు ఎన్ని వాహనాలతో బయలుదేరారు? 60 వాహనాలతో బయలుదేరతారా? కనీసం మీతో పాటు ఉన్న వాహనంలో ఆ సింగయ్యను ఎమ్మటే ఎత్తి అందులో కూర్చోబెట్టి పంపించేసి ఉంటే బతికేవాడు కదా గోల్డెన్ అవర్స్లో. అంటే చంపారు ఒక రకంగా, అది మర్డర్ అనమాట. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పబోయి మళ్ళీ నువ్వు అనవసరంగా సైడ్ ట్రాక్ చేసావు. అతను ఏమని నేను ట్వీట్ చేస్తాడని అనుకున్నానంటే, ఆశించానంటే, ఆ కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. ఏదో సినిమాలో బాలకృష్ణ ఏదో ఇట్లాగే జరుగుద్ది, ఏంటి రోడ్ యాక్సిడెంట్లో వాడు చంపేస్తాడు, చంపేస్తే ఇతనే వెళ్ళిపోతాడు దత్తత ఆ కుటుంబానికి, నీ ఇంటికి పెద్ద కొడుకు నేనుగా ఉంటానంటాడు. అంటే కథలు, ఈ చరిత్ర ఇవన్నీ ఒక స్ఫూర్తివంతంగా ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరో BSc నర్సింగ్ చదువుకుంటున్నాడంట, ఆ తల్లి కూలీ చేసి పోషిస్తుంది ఆ కుటుంబాన్ని. ఒక పిల్లాడు 2వ తరగతి చదువుతున్నాడు. 2 పిల్లల బాధ్యత నాదే, ఆ కుటుంబాన్ని నేనే ఇల్లు కట్టిస్తాను, నేను నెలకు నీకు 15-20 వేలు ఇస్తాను అనేటటువంటి ఇది నీకు లేదా? నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు పెద్ద వేల కోట్లు లక్షల కోట్ల అధిపతివి, ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ 2 బిడ్డల బాధ్యత నాదే అనేటటువంటి అది కూడా చేయకుండా 10 లక్షలు ఇచ్చాను ఇంకా నా బాధ్యత అయిపోయిందంటే? రైట్ సార్. ఇప్పుడు కారు మార్నింగ్ ఏదైతే సీజ్ చేశారో దానిపైన కొన్ని అంశాలను వాళ్ళు లేవనెత్తుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల దగ్గరికి వెళ్ళనీయకుండా ఉండేందుకే ఆయన కోర్టు అనుమతితో తెచ్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్రమంగా సీజ్ చేశారు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం సరైన భద్రత Z+ సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ఆయనకి ప్రాణహాని ఉంది, ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్రం అంటున్నారు. దీంట్లో ఎంతవరకు తీసుకునే అవకాశం ఉందండి? అంటే కూటమి ప్రభుత్వానికి ఇంక వేరే పనులేం లేవు. ఈ 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేసుకుంటూ కూర్చోటమే. ఇక్కడ మొత్తం కూటమి ప్రభుత్వం అంతా వాళ్ళందరూ ఆ 1 year సెలబ్రేషన్స్లో ఏం చేసామో చెప్తున్నారు. యోగాంధ్ర అని ఒక అసలు అద్భుతమైన కార్యక్రమం పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇంత బాగా పెట్టారని. ఇక్కడ మొత్తం కాగ్నిజెంట్ వస్తున్నది. క్వాంటమ్ వ్యాలీ ఇవాళ ఇది చేశారు. ఆ ఫిక్కీ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు సీఎం. వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న వాళ్ళు ఈ 11 సీట్ల అధిపతి మీద కుట్ర చేసి ఈయన కారును సీజ్ చేసి, ఈయనకు ఒకటే కారు ఉందా ఏంటి? ఈయనకు ఒకటే కారు ఉందా? 1,00,000 కోట్లకి ఎన్ని కార్లు వస్తాయి? 1,00,000 కోట్లకి ఎన్ని కార్లు వస్తాయి? నీకు గవర్నమెంట్ బుల్లెట్ ప్రూఫ్ సఫారీ కారు ఇచ్చిందా లేదా? అది డొక్కు కారు అంట సార్, మాటికి మొరాయిస్తుందని చెప్పి వీళ్ళు హైకోర్టు పర్మిషన్ తోటి బుల్లెట్ ప్రూఫ్ కొత్త వాహనం కొనుగోలు చేశామని. సఫారీ కారు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు తిరిగిన కారు అది. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా నా కారు ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కారు ఆగిపోయింది అని ఎప్పుడన్నా చెప్పాడా? ఎప్పుడన్నా? పాత పేపర్లు చూసుకోండి, సాక్షి పేపరే చూసుకోండి ఏదన్నా కావాలంటే. అంటే ఎందుకు? అది విజయనగరం నుంచి తాడేపల్లి దాకా ఎక్కడ ఆగల. మరుసటి రోజు ఆయన వినుకొండ బయలుదేరుతున్నాడు అనగా విజయనగరం నుంచి తాడేపల్లి అసలు ఎక్కడ ఆగకుండా వచ్చింది. పైపెచ్చు ఆయన ఎక్కి దిగాడు కదా, నచ్చలేదు కదా, ఆయనతో పాటు క్యాన్వాయ్లో వినుకొండ దాకా పోయింది. ఎక్కడ ఆగలేదు కదా. ఎక్కడన్నా ఆగిందా? ఎక్కడ ఆగలా. ఇతనికి ఏంటంటే బాగా సుఖప్రాణి కదా, చిన్నప్పటి నుంచి
బాగా సుఖాలు మరిగిన వ్యక్తి కాబట్టి ఫార్చునర్లో తప్ప తిరగడు, ఫార్చునర్ నాకు కావాలి, బెంచ్ కావాలా. గవర్నమెంట్ని అడిగాడు, సార్ ఫార్చునర్ ఇప్పించండి నాకు అన్నాడు. అంటే ఎలా ముడియాదు, నీకు అది సఫారీ ఇస్తారా అందులో తిరిగి అన్నారు. సఫారీ కొనడమే గొప్ప విషయం, నీకు ఫార్చునర్ ఎవడిస్తాడు ఇవ్వడని చెప్పి గవర్నమెంట్ అందులో తిరగండి మంచిగా ఉంది బాగుంది వెహికల్ అని చెబితే నో 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 నేను ఫార్చునర్ కొనుక్కుంటా అని చెప్పి ఫార్చునర్ కొనుక్కున్నాడు. కొనుక్కోవాలా, కృష్ణమోహన్ రెడ్డి కొన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మద్యం కేసులో ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి, ఆ కారు మద్యం జగన్ ముడుపుల కాదు, కేసు. కృష్ణమోహన్ రెడ్డిది. కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి మీద ఇంకో కేసు పడింది. ఈ కేసు ఈ కారు ఆపరేటర్ కృష్ణమోహన్ రెడ్డి యజమాని, అది మొత్తం చాలా కొడుకుని పెట్టి చాలా కంపెనీలు పెట్టించాడు కదా ఈ మద్యం ముడుపుల దీంతో. అందుకని ఫార్చునర్ కారులో 10 తీసుకో జగన్ అని ఉంటాడు. ఇవన్నీ అంటే ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాలే. ఒక్కటి కూడా చట్టాన్ని పాటించి చెయ్యడు, ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఇది చట్టము అంటే దాన్ని ఉల్లంఘించాలి అన్నది ఒక్కటే మరి జగన్మోహన్ రెడ్డి మనసులో కూర్చొని ఉన్నది. అంటే అతనికి నచ్చదు అన్నమాట. అస్సలు చట్టం అంటే నచ్చదు మనిషికి. ఎవరన్నా వచ్చి నీ ఏమన్నా నీతిగా ఉండు జగన్ అంటే నచ్చుతుందా? అట్లా నిన్న ఏబిఎన్లో వెంకటకృష్ణ డిబేట్లో ఓ సాంగ్ వేశాడు, ప్లే చేసి ఆయన ఎంత బాధపడుతున్నాడో. కర్రలు పెద్ద పెద్ద కత్తులు మారణాయుధాలు పట్టుకొని ఆ పుష్ప సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. డ్యాన్సే రప్ప రప్ప. అసలు ఆ డ్యాన్సు పుష్ప 2 సినిమాలో ఉన్న పాటకి ఇంతింత పెద్ద గొడ్డళ్ళు కత్తులు మారణాయుధాలు అన్నమాట. అటువంటివి ధరించి పబ్లిక్లో తిరిగితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అటువంటిది వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఆ పాటకి. అంటే ఎంత పైశాచికంగా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి సమాజంలో. పిల్లలు వేసుకొని తొక్కుతున్న సైకిల్ని తీసుకొని అంటే ఇటువంటి ఉన్మాదం పిచ్చి అంటే గంజాయి తాగి గంజాయి అవైలబుల్గా పెట్టేశాడు. అదే సిగరెట్లు ఏం తాగుతారా గంజాయి తాగండి అని పెట్టాడు. ఆ మందు తాగితే ఎక్కువ కిక్కు రాదురా, నేను అది కల్తీ మద్యం అమ్ముతున్నాను మీకు, అందుకని గంజాయి తాగండి అని గంజాయి ఇచ్చారు. ఇప్పుడు గంజాయికి అలవాటు పడిపోయి ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు ఈ 2 ఘటనలే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళాయి. ఎవరైతే ఈ సింగయ్య అనే వ్యక్తి, ఇంకొక అతను ఊపిరాడకి చనిపోయింది. కానీ దీంట్లో ఒక 3వ వ్యక్తి కూడా చనిపోయారు అని చెప్పి తెలుస్తోంది. అతను కూడా ఏదో అంబులెన్స్ వల్ల. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు ఒక కొత్త ప్రచారం చేశారు, గుర్తుండే ఉంటుంది మీకు. ఎవరో అంబులెన్స్ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దారి ఇచ్చి మరీ ఆయన్ని హాస్పిటల్కి పంపించేలా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం అది ఇది అని చెప్పి. మరి ఇప్పుడు ఆ మానవత్వం ఆయన గుర్తురాలేదంటారా? ఈ గంజాయి బ్యాచ్కి ఇప్పుడు నేను ఒక వాయిస్ వినిపిస్తాను. ఈ గంజాయి బ్యాచ్కి అర్థమవుతుందా, వాళ్ళ మనసు ఏమైనా కరుగుతుందా అనేది ఒక్కసారి మీరు కూడా వినండి. నా బిడ్డ నా కళ్ళెత్తుకు లేకుండా పోయాడా, నా కళ్ళు అయిపోయాడు. నా బిడ్డ 5 నిమిషాల ముందేనా నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా, నా ఎక్కడికి వచ్చి నేను ప్రజావేదికలో ఉంటే నాతో మాట్లాడాడా. 5 నిమిషాల ముందే మాట్లాడి గౌస్తో చెతిరాడాడు, వాళ్ళ నాన్నతో చెతిరాడాడు. ఆ నుంచి ఎవరికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తానని నా కళ్ళు ఎదురుగా పోయాడా. తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారని ఏదో వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేలోపు 5 నిమిషాలే మాకు వాడికి రావు. 5 నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అటు చేతులు పెట్టుకున్నాం. నా బిడ్డను బతికించుకోవాలని కాదు లాభం. బతిలాడుకున్నా కూడా ఒక్కడు కూడా కనికరించలేకపోయావే నా బిడ్డ. ఒక్క నిమిషం ఆపించి తాళికు అట్టుబడి ఆపించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదేమని అనుకున్నానా. బాబు 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని ఆడిపోయి ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకుంటే హాస్పిటల్ పోయేసరికల్లా టైం దాటిపోయిందంటే 7:30 గంట దాకా పెట్టింది. ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకొని మేము ఊరు బయటకు పోయాలకి ఆ టైం మొత్తం కూడా అక్కడ ఎంత హృదయ విదారకంగా ఉందమ్మా.
ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని 50-60 కార్లు వేసుకొని రోడ్డు మీద విచ్చలవిడిగా రప్ప నరుకుతామని ప్లకార్డులు పెట్టుకున్న గంజాయి లంపెన్ ఎలిమెంట్స్ని తీసుకొని రోడ్డుకు అడ్డంగా స్వైర విహారం చేస్తూ ఉంటే అంబులెన్స్లో తెల్లజర్ల మధు అనే 22 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల్లో ఉంటే సైడ్ ఇవ్వలేదు ఒక్కడు. గంజాయి మత్తులో ఉన్న వీళ్ళందరూ కూడా అతని అంబులెన్స్లో ఉన్నాడు. అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దారి వండయా అని బతిలాడితే ఒక్కడు కదల్లా రోడ్డు మీద నుంచి. అదే టైంకి జగన్మోహన్ రెడ్డి అటు నుంచి పోతూ ఉన్నాడు. చూడద్దా, అంబులెన్స్ అక్కడ ఆగి ఉన్నది, అంబులెన్స్ ఆగి ఉంది, హార్న్ కొడుతూ ఉన్నది. ఈ జగన్మోహన్ రెడ్డి చూడాల్సిన బాధ్యత లేదా? చచ్చిపోయాడు, మనిషి చచ్చిపోయాడు. 22 ఏళ్ల కుర్రాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. టైంకి గోల్డెన్ అవర్స్లో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికుండేవాడు. ఇటువంటి దారుణాలు చేస్తూ ఆ మధు అనే పిల్లాన్ని, 22 ఏళ్ల పిల్లాన్ని, ఆ తండ్రికి ఇతను పెద్ద కొడుకు, బిజినెస్లో ఏదో సహాయం చేస్తూ ఉన్న వ్యక్తి, అతన్ని అంబులెన్స్కి దారి ఇవ్వండియా అంటే ఈ గంజాయి దాగి ఉంటాడు కదా ఒక్కొక్కడు, వాడికి ఏం తెలుస్తుంది అవతల ప్రాణం పోతుందని. తీసుకొచ్చి హాస్పిటల్లో 30 గంట తర్వాత ఆ పట్టణం దాటిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు. తొందరగా తెచ్చినట్టయితే మేము ఒక ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళం. ఆ ఇంజక్షన్ ఇస్తే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మనిషి ప్రాణం నిలబడుతుంది అని డాక్టర్లు చెబితే ఆ తండ్రి ఏడుస్తున్నాడు, వల్ల ఏడుస్తున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు చచ్చిపోతే. ఇది జగన్మోహన్ రెడ్డి, ఇది నువ్వు చేసిన ఘనకార్యం. నువ్వు ఒక బెట్టింగ్ వాడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? ఒక దళితుడి మీద కరెక్కిచ్చావు, చంపేశావు. దళితుడిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ దళితుడు కూడా నీ అభిమాని. ఇంకొక అతను పాపిసాని జయవర్ధన్ రెడ్డి అని 32 ఏళ్ల యువకుడు. అతనికి తొక్కితే ఊపిరి ఊపిరి ఆగిపోతే అక్కడ వాళ్ళు కారు ఇవ్వండి. ఈ వైసీపీ ఈ ముఠా నాయకులందరూ అక్కడే తిరుగుతున్నారు, కార్లలోనే ఉన్నారు. ఒక్కడు కారు ఇవ్వాల. కారు ఇచ్చినట్టయితే అతను ఆ జయవర్ధన్ రెడ్డిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఆటోలు రాలేదు అక్కడికి, ఆటోలు వచ్చే వీధి లేదు. అక్కడ కాన్వాయ్లో కారు ఉంది. ఒక్క కారు ఇవ్వండియా, తీసుకెళ్తాం, మా ఫ్రెండ్ని బతికించుకుంటాం అని అడిగితే ఒక్కడు కారు ఇవ్వకపోతే స్కూటర్ మీద వెనక్కి కూర్చోబెట్టుకొని అప్పటికే చచ్చిపోయాడు. ఊపిరి అందక ఇందులో స్టాంపేడ్. జగన్మోహన్ రెడ్డి చేసిన సింగయ్య అతనిదేమో మొదటి మర్డరు, ఈ జయవర్ధన్ రెడ్డిది 2వ మర్డరు, 3వది తెల్లజర్ల మధుది 3వ మర్డరు. ఇతనికి కనీసం ఇతను కూడా వైసీపీ కార్యకర్తే. మీకు ఎంతమంది కార్యకర్తల్ని చంపుకుంటూ పోతున్నాడో చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు, ఎవ్వరు ముందరికి రాలేదు, కారు ఇవ్వలేదు. ఇతను చనిపోయాడు, జయవర్ధన్ రెడ్డి చచ్చిపోయాడు. అంబులెన్స్కి దారి ఇవ్వకపోవటం వల్ల మధు చనిపోయాడు. నువ్వు కారు ఎక్కి తొక్కి అవతల పోతే ఒక క్రిస్టియన్ దళితుడు చనిపోయాడు. ఏంటి ఈ స్వైర విహారం ఏంటి? ఇవన్నీ చేసి పైగా కోర్టుకి ఎక్కడం ఏంటి? నువ్వు పోలీసులకి సరెండర్ అయిపోయి తప్పు ఒప్పుకోవాలి. కోర్టుకి వెళ్ళటం ఏంటి? కేసు కొట్టేయాలని కోర్టుకి వెళ్ళటం ఏంటి? అల్లు అర్జున్ అలా సరెండర్ అయ్యాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అల్లు అర్జున్. ఆ మాత్రం ఇది కూడా ఇతనికి లేకపోతే. ఇక్కడ చంద్రబాబు గారు పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తూ ఉంటారు, రౌడీలతో గూండాలతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి. సో అలా చెప్పేటువంటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆంక్షలు దాటి బయటకు వస్తున్నప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేరా? ఆయన ఇంటి గేట్లకి వీళ్ళు తాళ్ళు కట్టలేరా? అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చూసాం, ప్రతి పర్యటనలో ఈవెన్ కోడికత్తి దగ్గర నుంచి గులకరాయి దగ్గర నుంచి ఏ విధంగా ఆయన ఇలాంటి రాజకీయాలు చేస్తారు అని చెప్పి కూడా చంద్రబాబు గారికి బాగా తెలుసు. కానీ ఎందుకు పదే ఆయన్ని చోద్యం చూస్తున్నట్టు వదలడం, ఇంతమంది ప్రాణాలను బలిగొనడం ఎవరిది తప్పంటారు మరి? అంటే ఇవాళ అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళు సమాజం మీద పడుతున్నారు.
ఈ లంపెన్ గ్యాంగ్స్ వాళ్ళు ఏంటంటే ఒక రోగ్ ఎలిఫెంట్స్ మాదిరిగా ఒక మదమెక్కినటువంటి ఏనుగుల్లాగా పడుతున్నట్టు దాంట్లో పంట చేలు ఇవాళ ఏనుగులు ఎలా అయితే పాడు చేస్తాయో ఇట్లా మనుషులను తొక్కేస్తున్నారు వీళ్ళు. తొక్కి పడేస్తామని బ్యానర్లు పెడుతున్నారు. గంజాయి బ్యాచ్ వాళ్ళు స్వైర విహారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ నాయకుడిగా వాళ్ళతో డ్యాన్సులు వేపిస్తున్నాడు, వాళ్ళతో ఫ్లెక్సీలు పెడుతున్నాడు, కత్తులు కొడవళ్లతో ఇవాళ వాళ్ళు పెద్ద పెద్ద పాటలు వేసుకుంటూ ఉన్మాదంగా జరుగుతుంది. దీనిపైన ఇవాళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, వీళ్ళ కదలికలని ఇవాళ నియంత్రించాలి, కట్టడి చేయాలి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డిని అసలు బయటికి రానియకుండా ఆయన ఇంటికి తాళ్ళు కట్టుంటే 3 ప్రాణాలు బతికాయి. ఆ రోజు పోలీస్ 10 మందినే కనుక అలౌ చేస్తుంటే 10 వాహనాలనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనమాట. కారణం ఒకటి, ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళే పోలీసుల పైన మరి ఉల్లంఘిస్తున్నారు, బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేస్తున్నారు. అంబటి రాంబాబు కేసు పెట్టారు అతని మీద ఇంతవరకు. అసలు ఇదేంటి బ్యారికేడ్లు? అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఫేస్ టు ఫేస్ మీదకెళ్ళి మరీ మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి కదా, అప్పుడే చేయలేదు, ఇంక ఇప్పుడు ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఒకటి చట్టాన్ని అమలు చేసేవాళ్ళు, చట్టాన్ని అనుసరించేవాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు. ఇక్కడ ఈ 3 దీని మధ్య ఇవాళ ఒక ఇది నడుస్తుంది. ఇది 3 స్తంభాల ఆట. ప్రజలు ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు, చట్టాన్ని గౌరవిస్తున్నారు, పోలీసులకి ఇది ఇస్తున్నారు. కానీ ఈ రౌడీలు, ఈ గుండాలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ పోలీసులపై యుద్ధం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వీటిపై ఉక్కుపాదం మోపాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ మచ్చ ప్రభుత్వం మీదే పడుతుంది. ఇప్పుడు పోలీసులు ఇవాళ నింద ఎందుకు పడుతున్నారు, ఆ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే కారణం ఇదే. బ్యారికేడ్లు ఎప్పుడైతే ఎత్తి అవతల పడేశాడో, చెంప పగలగొట్టుంటే వెంటనే దారికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మొగ్గలోనే దీన్ని దుంచాలి. వాళ్ళ మానులాగా మారిన తర్వాత ఏం పరిస్థితి వస్తుంది? ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, రూట్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, బందోబస్తు కల్పించకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటాడు. అదే కోర్టుకి చెప్తాడు, కోర్టులో పిటిషన్ వేస్తాడు, Z+ ఇవ్వట్లేదంటాడు. అతనికి సత్తెనపల్లి పర్యటనలో 650 మంది అంట ఏది పాల్గొన్నది బందోబస్తులో, ఒక 15 రోప్ పార్టీలు అంట. అట్లాగే అంతకుముందు అక్కడ రాఫ్తాడ్ వెళ్ళాడు, ఆ రాఫ్తాడ్ వెళ్ళినప్పుడు 505 మంది పాల్గొన్నారు, 5 స్పెషల్ పార్టీలు పాల్గొన్నారు. అక్కడ గోరంట్లు వెళ్ళాడు, గోరంట్లు వెళితే ఒక 350 మంది పాల్గొన్నారు. అంటే వందలాది పోలీసుల్ని నీ బందోబస్తులో పెట్టినా నాకు బందోబస్తు లేదంటాడు. ఇప్పుడు Z+ కేటగిరీలో ఇవాళ అతను 58 మంది అతనికి కాపలా కాస్తున్నారు. అతను పులివెందులు పోతే పులివెందులు ఆయన ఇంటి చుట్టూ 71 మంది పోలీసులు. పదే పోలీసుని తిడుతూ, పోలీసుని టార్గెట్ చేస్తూ, బట్టలు పదిస్తాను, తంతాను, నువ్వెంత అని దౌర్జన్యాలకు పోలీసుల మీదకి వెళ్తుంటే ఇవాళ కోర్టులు కళ్ళు మూసుకుని ఉంటాయా ఏంటి? వీళ్ళు ఒక అరాచక శక్తులుగా మారుతున్న పరిస్థితుల్లో వీళ్ళకి అడ్డుకట్ట వేయాల్సింది ఇవాళ ప్రభుత్వం, పోలీస్, న్యాయస్థానాలు. లేదు అంటే వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు ఇది కక్షపూరితంగా అరెస్టులు అనడానికి కూడా ఇక మీదట ఛాన్స్ ఉండదు కదా సార్. ఎందుకంటే మీరన్నట్టు రాప్తాడు పర్యటన కావచ్చు, ఇది కావచ్చు, ప్రతి పర్యటనలోనూ ఏదో ఒక మనిషి చనిపోవడము, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇక మీదట కూడా ప్రజలు అలా భావించడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇక నుంచైనా ప్రభుత్వం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇలాంటి పనులను నివారించడానికి ఒక స్టెప్ ముందుకేయాలంటారా? ధైర్యం వీళ్ళే ప్రేరేపిస్తున్నారు, వీళ్ళే రెచ్చగొడుతున్నారు, వీళ్ళే మెసేజ్లు పంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీ ఊరు, మీరందరూ బయలుదేరి రండి అని వీళ్ళే వాహనాలు సమకూరుస్తున్నారు. వీళ్ళే పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వనరులు ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్ మీద దాడి చేపిస్తారు, దాన్ని ధ్వంసం చేయాలని చూస్తారు. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఎక్కడ గంజాయాళ్ళు ఎవరో కౌన్సిలింగ్ ఇస్తే తెనాల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు. రౌడీ షీటర్లు చంపుకు చేస్తే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఇతను ఒకటి ఆంధ్రప్రదేశ్లో రౌడీలు, గుండాలు, ఈ లంపెన్ గ్యాంగులన్నిటికీ అతను నాయకుడిగా ఇవాళ చెలరేగిపోతున్న పరిస్థితుల్లో అతను ఎవరో పేరు చెబుతారు, సత్యమూర్తి గారు ఎవరైనా, పాబ్లో ఎస్కోబార్ చరిత్ర చెప్తారు ఆయన. ఏది సత్యమూర్తి గారు ఎలాంటి వాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాబ్లో ఎస్కోబార్ లాగా మారాడు. అతన్ని ఇవాళ మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది.
సార్ ఇప్పుడు ఘటన జరిగిన దానికి వీడియో రిలీజ్ అవ్వడానికి కొంత టైం పట్టింది, 2-3 రోజులు. ఈ గ్యాప్నే వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇది ఫేక్ వీడియో అని, కావాలని వదిలారని, అప్పుడే ఎందుకు ఇవ్వలేదని. సో ఈ అరెస్ట్ కూడా ఇంకా జాప్యం అయితే దీన్ని కూడా వాళ్ళు మళ్ళీ క్యాష్ చేసుకొని దీన్ని మళ్ళీ తప్పుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అరెస్ట్ కూడా తొందరగా జరగాల్సిన అవసరం లేదంటారా? అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అదే కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని న్యాయపరమైన అంశాలని ఫాలో కావాల్సి ఉంటుంది. న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మబద్ధంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న జాప్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అందులో డౌటే లేదు. నువ్వు సాక్షి లైవ్ ఆపేయంగానే చాలామందికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి సాక్షి లైవ్ ఎందుకు ఆపేశాడు. అప్పుడే ఏదో జరిగింది, ఈ పర్యటనలో ఏదో జరిగింది అన్న డౌట్ చాలామందికి వచ్చింది. ఆ తర్వాత అందరికీ అర్థమైపోయింది సింగయ్యని ఎక్కించి తొక్కించి చంపేశారు అని. ఆ గ్యాప్లో మొత్తం వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఈ వీడియో మరి బయటికి రాకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి చక్కగా నీతులు చెబుతూ తిరిగేవాడు. ఈ వీడియో రావటంతో జగన్మోహన్ రెడ్డికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఈ వీడియో అదే రోజు వస్తుందేమోనని పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ఆ తలసిల రఘురామన్ అతను ప్రయత్నం చేశాడు. ఆ వీడియో రావడంలో కొంచెం గ్యాప్ రాగానే దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నమాట వాస్తవం, అది చేశారు. ఆ తర్వాత కూడా ఈ రోజా లాంటి వాళ్ళని పంపించి మాట్లాడిచ్చారు. వాళ్ళకేం తెలుస్తుంది, వచ్చి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడతారు. కాబట్టి ఇదంతా ఏఐ జనరేటెడ్, అది ఇది కట్టు పేస్టు, మా సినిమాల్లో చేసి ఆమె సినిమాలు ఆమె ఏదో తీసినట్టు సినిమాలు మా సినిమాల్లో చేసినట్టు చేశారు అని వచ్చి ఏదో చెప్పింది. ఇక్కడ పోలీసులు జగన్మోహన్ రెడ్డి కారుని, మళ్ళీ డివిఎస్ గారు దీన్ని విభేదిస్తారు, అది జగన్మోహన్ రెడ్డి కారు కాదు కృష్ణమోహన్ రెడ్డి కారు అంటారు. ఆ కార్ని, ఆ ఫార్చునర్ కార్ని నిన్న రాత్రి తీసుకొని పోయారు. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డ్రైవర్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. డ్రైవర్ ఆల్రెడీ చెప్పేశాడు, నేను మీకు ఈరోజు చెప్తున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. డ్రైవర్ ఆల్రెడీ చెప్పాడు, నేను అయ్యా కింద మనిషి ఉన్నాడని చెప్తున్నాను, పోనీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని క్లియర్ కట్గా డ్రైవర్ చెప్తున్నాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు, నేనేదో అక్కడికి వెళ్ళి పోలీసు ఇన్వెస్టిగేషన్ అదంతా చూడలేదు కానీ, బట్ నాకు తెలిసిన సమాచారం డ్రైవరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటి, అది కారుకి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలుసు కాబట్టే క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు. కేసు కొట్టేయండి అనే పిటిషన్ ఎందుకు వేసాడు అంటే కారణం ఇది. అంటే నువ్వు బోనియమ్మ అనేమో కార్ డ్రైవర్కి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, తలసిల రఘురామనేమో మేనేజ్ చేయమ్మా అన్నాడు, వెనకాల కారు కింద పడిందని చెప్పి అన్నాడు. ఏదైనా మనం చూస్తూ ఉంటాం, హత్య జరిగితే అది తెలిసి నిజం దాచడం కూడా నేరమే అంటుంటారు. మరి ఇది ఆయన తెలిసిన నిజాన్ని ఖచ్చితంగా అదే చెబుతున్నా. ఇది మామూలుగా వెంటనే కారు ఆపేసి ఆ డ్రైవర్ని పోలీసులకి సరెండర్ చేసేసి జగన్మోహన్ రెడ్డే పక్కన ఉన్నాడు కాబట్టి కింద బాడీ ఉందా అని వాళ్ళందరూ చెప్తున్నారు, పబ్లిక్ అంతా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు కదా. వెంటనే కారు ఆపి అతన్ని తీసి పక్కకి తీసి ఒక వెహికల్లో అతన్ని పంపించేసి ఎక్కడికి హాస్పిటల్కి పంపించేసి వెంటనే ఇంకో కారులో డ్రైవర్ని ఇచ్చేసి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించేసి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనని కంటిన్యూ చేసినట్టయితే ఇది రోడ్డు ప్రమాదంగా ఉండేది. ఇవన్నీ చేయకుండా తొక్కుకుంటూ పోనీ ఏం కాదా ముసలోడే కదా పోనీ అని వెళ్ళి చెప్పినందుకు దీన్ని కల్పబుల్ హోమిసైడ్ కేసుగా మార్చారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. అందుకని ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యకు పర్యవసానంగా ఒక మనిషి చచ్చిపోయాడు. ఇదే కాదు, అతను సత్యనపల్లిలో ఊపిరాడక చనిపోయిన వ్యక్తి ప్లస్ అంబులెన్స్లో చనిపోయిన వ్యక్తి కూడా
ఈ 3 మరణాలు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేసి ఇంటెన్షనల్గా చేసిన ఒక నేరపూరిత చర్య వల్లే జరిగినాయి. అంటే మొదటిసారి A2గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని కేసుల్లో A1గా ఉండేవాడు, ఇప్పుడు A2 అయ్యాడు. యాక్చువల్గా అతనే A1. ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డే A1. పోనివ్వమని చెప్పింది ఆయనే పాపం. ఎవరిని? డ్రైవరే చెప్తున్నాడు ఆ మాట.